నిర్మల్ జిల్లా 3 మున్సిపాలిటీలకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా 3 మున్సిపాలిటీలకు ఒకే చోట కౌంటింగ్ జరపనున్నారు. నిన్న జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రం వద్ద స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాద పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. 3 మున్సిపాలిటీలకు వేరువేరు హాళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా తగు ఏర్పాట్లు అధికారులు చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన ఎలక్షన్ విజయ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్న వారి యొక్క భవిష్యత్తు మాత్రం మన వెనకాలనే పాలిటెక్నిక్ కళాశాలలోనే ఇక్కడ భద్రపరిచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు మన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క ఏర్పాట్లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమై 5 గంటలకు ఇక్కడ ముగిస్తుంది. నిర్మల్ జిల్లాలోని 42 వార్డులు మరియు ఖానాపూర్లో 12 వార్డులు, బైంసాలోని 26 వార్డులు దాదాపుగా కౌంటింగ్ రేపు ప్రక్రియ అనేది రేపు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రారంభమైన విజయం ఎవరిదన్నది ఇక కొన్ని గంటల్లోనే వేచి చూడని పరిస్థితి మనము చూస్తున్నాం. ఎస్పీ ఆఫీస్ కూడా పక్కన ఉండడంతో ఇక్కడ వలయం కానీ ఎటువంటి అవాంఛనీయాలు జరగ పక్కన వెయిటింగ్ హాలు ఏజెంట్తో పాటు క్యాండిడేట్ కూడా ఇక్కడనే ఉన్నారు. టోటల్గా ఓవరాల్గా మరి కొన్ని గంటలతోనే భవిష్యత్తు మనకు బాక్సులు ఉంది కాబట్టి తెల్లనుంది. ఇది నిర్మల్ జిల్లాతో పాటు అటు చూసుకుంటే ఆదిలాబాద్లో పాలిటెక్నిక్ కళాశాలలో మరియు ఆసిఫాబాద్లో వాళ్ళు విజయాలు ఎవరనేది మొత్తము మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం నిర్మల్ జిల్లా మొత్తం మున్సిపాలిటీలు 80 భద్రత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి చవాన్ సుదర్శన్, నిర్మల్ జిల్లా.